ఆ ఒక్క నిర్ణయంతో అధికార కూటమి నేతలకు పదే పదే టార్గెట్ అవుతున్న మాజీ సీఎం ఈ విషయంలో నిర్ణయం మార్చుకునే దిశగా ఆలోచన చేస్తున్నారా? ఇప్పటి వరకు ఒకే రకమైన నిర్ణయానికి కట్టుబడ్డ వైఎస్ జగన్ ఇప్పుడు సరికొత్త వ్యూహంతో ముందుకు సాగేందుకు సిద్ధమవుతున్నారనే చర్చ మొదలైంది. ఏపీలోనే విపక్ష వైసీపీని అనేక అంశాల్లో టార్గెట్ చేస్తున్న కూటమి నేతలు అసెంబ్లీకి దూరంగా ఉన్న జగన్ నిర్ణయాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఈ విషయంలో జగన్ తీరును ఎప్పటికప్పుడు తప్పుపడుతున్నారు. ప్రజల కోసం సభకు వచ్చి ప్రశ్నించలేని వారికి ఆ పదవులు ఎందుకని కూటమి పార్టీల నేతలు వైసీపీని టార్గెట్ చేస్తున్నారు. వైసీపీ ఏ అంశంపై ప్రభుత్వాన్ని నిలదీసినా జగన్ అండుకో సభకు వస్తే అన్నిటికీ సమాధానం చెబుతామనే సమాధానాలు కూటమి సభ్యుల నుంచి వినిపిస్తున్నాయి. ఎప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరిగినా ఈ అంశంలో వైసీపీ పదే పదే ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తోంది. దీంతో సభకు వెళ్లడం లేదని వాదనకు చెక్ చెప్పేలా వైసీపీ అధినేత సరికొత్త వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నట్టు ప్రచారం సాగుతుంది. ప్రతిపక్ష హోదా ఇవ్వకున్నా సభలో తనకు తగిన సమయం కేటాయిస్తే అసెంబ్లీకి వచ్చేందుకు సిద్ధమనే విధంగా జగన్ సంకేతాలు ఇస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. తనకు సభలో మాట్లాడేందుకు తగిన సమయం కేటాయించకపోతే సభకు వచ్చి ఏం లాభమని జగన్ ఇప్పటి వరకు వినిపిస్తున్న వాదన. సభలో తనకు కావలసినంత సమయం ఇస్తే సమస్యలను ప్రస్తావించేందుకు అవకాశం ఉంటుందని, ఈ విషయంలో స్పీకర్ నుంచి స్పష్టమైన హామీ వస్తే సభకు వచ్చేందుకు సుముఖమే అని జగన్ వైసీపీ ఎమ్మెల్యేలకు క్లారిటీ ఇచ్చారనే టాక్ నడుస్తోంది. జగన్ సభకు ఎందుకు రావడం లేదని కూటమి నేతలు పదే పదే ప్రస్తావించడం, ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం పైన వైసీపీలో చర్చ జరుగుతుంది. ఇది జగన్ ను టార్గెట్ చేసేందుకు కూటమికి ఓ అస్త్రంగా మారిందని భావిస్తున్న వైసీపీ నేతలు దీనికి సరైన విధంగా కౌంటర్ ఇచ్చేలా జగన్ నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నాయి. మరోవైపు జగన్ తనతో పాటు మిగతా వైసీపీ ఎమ్మెల్యేలను కూడా అసెంబ్లీకి వెళ్లనీయడం లేదనే విమర్శలు కూటమి సభ్యులు తరచూ చేస్తున్నారు. దీంతో ముందు వైసీపీ సభ్యులను సభకు పంపించాలనే ఆలోచనలో కూడా వైసీపీ అధినేత ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇది అత్యంత కీలకమైన అంశం కావడంతో దీనిపై జగన్ స్పందించే వరకు వైసీపీ నేతలెవరూ మాట్లాడే అవకాశం లేదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మరి అసెంబ్లీ సమావేశాలు మరికొద్ది రోజుల్లో జరగనున్న నేపథ్యంలో ఈ దిశగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది చూడాలి.